ఇంటికో ఉద్యోగం కల్పనే లక్ష్యంగా ప్రభుత్వ విప్ యనమల దివ్య తుని నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు ఉజ్వల భవిష్యత్ చూపుతున్నారు. ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని, అందుకు ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించాలన్న చక్కని విజనరీతో యనమల దివ్య ప్రణాళికలు అమలుపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎమ్మెల్యే హోదాలో కార్పొరేట్ సంస్థలను ఒప్పించి మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఆశాజ్యోతిగా నిలిచారు యనమల దివ్య. తాజాగా తొని ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వికాస్ సంస్థ సంయుక్తంగా మరో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 1500 మందికి ఉద్యోగాల కల్పనకు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు. అంతకుముందు ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కంపెనీల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సరస్వతీదేవి విగ్రహాన్ని పూలమాలలు వేసిన ఆమె జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలకు పుష్పాంజలి కట్టించారు. ఈ జాబ్ మేళాలో 20 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలను ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా పర్యవేక్షించారు. సోషల్ మీడియా ట్రైనింగ్ లో క్వాలిఫైడ్ అయిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం కల్పించాలన్నదే తన ముందున్న కర్తవ్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలుపరుస్తున్నామని అన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని యువకులు తమ టాలెంట్తో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఎనిగంటి సత్యనారాయణ, తొని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి, తొని టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి సత్యనారాయణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, మోత్కూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి బాబు తదితరులు పాల్గొన్నారు. Today we have associate role openings, around 100 role openings. So we are providing a salary of 17,000, like 12,000 to 17,000, and 1 year experience also we are going to consider. And both male and female can be taken. And this role will be associate. It will be a voice and chat voice process. Both Amazon process will be dealt by Tech Mahindra, is a third party company of Amazon. So if anybody are interested can come to the 13th room. Thank you. Bank, Development Bank of Singapore. So we are hiring for field sales officers in gold loan and affordable lab. So who want to start their career in banking, who want to choose their career in the path of banking, they can come to the room number 22. We offer like around 3.8 depending on your experience and how the way you communicate. And if you really want to grow in the banking sector, can please let us to like room number 22. Thank you. కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. ఒక్కసారి ఇక్కడ ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకోవచ్చా? ఎంతమంది ఫ్రెషర్స్ వచ్చారు? వన్స్ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. యా, గుడ్ టర్న్అవుట్. ఎస్. సో ఇది ఏపీ ఎస్ఎస్డిసి ద్వారా మనం జాబ్ మేళా కండక్ట్ చేసుకుంటున్నాం ఇవాళ. ఇది వచ్చేసి 4th జాబ్. నువ్వు కూడా ఫ్రెషరా? చాలా లేట్ ఫ్రెషర్. హ్యాండ్ రేజ్ చేస్తున్నా, ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరు దించేసి హ్యాండ్ రేజ్ చేస్తున్నా. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు లైట్ ఇన్ ద మూమెంట్ లైట్ చేద్దామని. ఇప్పుడు ఇవాళ దిస్ ఇస్ ద తుని నియోజకవర్గంలో దిస్ ఇస్ ద 4th జాబ్ మేళా ఐఎమ్ కండక్టింగ్. నా ఎయిమ్ అండ్ మోటివ్ వచ్చేసి ప్రతి ఫ్యామిలీకి ఒక జాబ్ ఉండాలి అని చెప్పేసి, ఏదో ఒక జాబ్ వాళ్ళని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేయాలి ప్రతి ఫ్యామిలీని అనే ఉద్దేశంతో ఇవాళ మీకు ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ జాబ్ మేళా కూడా ఈ జాబ్ మేళాలో దాదాపు వచ్చేసి 1500 వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు 20 కంపెనీస్ కూడా వచ్చున్నాయి ఇవాళ. ఈ కంపెనీస్ ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు ఒక డిస్ప్లే కూడా బోర్డు ఉంటుంది అక్కడ. ఇదంతా ఒకసారి స్టడీ చేస్తే కూడా ఈ జాబ్ మేళా ప్రత్యేకం ఏంటంటే ఇవన్నీ సరౌండింగ్ కంపెనీసే. అటు కాకినాడ కానీ ఎక్కువ మటుకు కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఇవి ఎక్కువ మీ సరౌండింగ్ కంపెనీసే. ఫ్యామిలీకి కూడా దగ్గరగా ఉండొచ్చు. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలని చెప్పేసి, ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ జాబ్ ఇది మీరు ఫస్ట్ అండ్ ఫైనల్ జాబ్ అవ్వకూడదు. ఇది జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. ఇది నేను మీకు కల్పించిన అవకాశం, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం మాత్రమే. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సో వచ్చిన ప్రతి జాబ్ని గౌరవించి తప్పకుండా దాన్ని ఉపయోగించుకొని దాంట్లో చేరవలసిందిగా నా మనవి. ఏదో మన టాలెంట్ తగ్గది కాదు అని కాదు, మన టాలెంట్ తగ్గ జాబ్ కాదు ఇది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది ఎవరు కూడా. దిస్ ఇస్ జాబ్ ఇస్ ఫర్ యువర్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. సో మీరందరూ కూడా నేను నా మాటల ద్వారా మీ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్క జెన్జీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య జెన్జీ అని చాలా సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. సో మీ అందరికీ కూడా జెన్జీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,
have the attitude of confident, being confident, but not overconfident. There is a thin difference between overconfident and confident. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవర్ కాన్ఫిడెంట్ ఇస్ ఈ జాబ్ కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇంకో జాబ్ మేళ పెడతారు అక్కడ వస్తుంది అన్నది, దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెంట్. బీయింగ్ కాన్ఫిడెంట్ ఇస్ ఎస్ ఐ టేక్ అప్ దిస్ జాబ్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ విల్ ఎంపవర్ మై సెల్ఫ్ అన్నది, దట్ ఈస్ బీయింగ్ కాన్ఫిడెంట్. సో యు బీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళాకి ఇచ్చేసి వేదిక మీద ముఖ్య అతిథి గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారికి, వేదిక మీద ఇతర ప్రముఖులకు, ఈరోజు ఈ ఉద్యోగాల అవకాశాల కోసం కృషి చేసినటువంటి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విద్యార్థిరాలుగా ఉన్నటువంటి మన శాసనసభ్యురాలు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకుల్ని, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి కుటుంబం అంతా సంతోషంగా జీవించాలంటే ఒక సంకల్పంగా పెట్టుకొని గతంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 3-4 పర్యాయాలు మన ప్రాంతంలో జాబ్ మేళాలు నిర్వహించుకోవడం, కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలిగింపినటువంటి గొప్ప వ్యక్తి మన శాసనసభ్యులు. మరి ఇప్పుడు కూడా మరొకసారి మనం జాబ్ మేళా నిర్వహించాలా, ఈ సంవత్సరం ఉత్తీర్ణటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది చక్కటి కార్యక్రమం మన నియోజకవర్గానికి. ఆ కంపెనీ వారు చెప్పిన విధంగా ఆ యొక్క కంపెనీలకు ఇంటర్వ్యూ వెళ్ళి దాంట్లో సెలెక్ట్ అయ్యే ఉద్యోగ అవకాశాలు పొంది మీ జీవితాలు మీరు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ మన శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. యువతకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అని చాలా దృఢ సంకల్పంతో చేస్తున్న ఈ జాబ్ మేళాకి మేడం గారు, ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారు. సో ఈ నియోజకవర్గంలో అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు 20 పైగా కంపెనీలు వచ్చినాయండి. మీరందరూ కూడా ఒకే కంపెనీ కాదు, 2-3 కంపెనీలకు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఏ కంపెనీలో ఉద్యోగం వస్తే ఆ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు మీరందరూ. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందరూ కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఆ కంప్లీట్ అవ్వకపోతే మా టీం ఉన్నారు, మా టీం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ముందు కంప్లీట్ చేయండి. ఇదే కాకుండా జాబ్ మేళానే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన కాకినాడ జిల్లా 7 నియోజకవర్గాల్లో 7 స్కిల్ హబ్స్ పెట్టామండి. మన తునిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తునిలో ఒక స్కిల్ హబ్ ఉంది. అక్కడ ఎప్పుడూ కూడా ఏదో కోర్సు జరుగుతూనే ఉంటుంది. మీకు ఎవరైనా మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నా కాలేజీకి వెళ్ళి అక్కడ ఏ కోర్సు జరుగుతుందో ఆ కోర్సు ఉచితంగా ట్రైనింగ్ అవ్వచ్చు. 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. సో అదే కాకుండా మీరు ముందుగా naipunyam.ap.gov.in రిజిస్టర్ అవ్వచ్చు. అక్కడ చూసుకుంటే ఏ కోర్సులు ఉన్నాయో ఆ కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న వాళ్ళు అయితే మీరు కూడా రిజిస్టర్ అయ్యి ఆ కాలేజీల్లో కూడా మా కోర్సులు ఉంటాయి. అదే కాకుండా మీకు ఇంటర్న్షిప్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక్కసారి నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే మీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా నైపుణ్యం పోర్టల్ బాధ్యత తీసుకుంటుంది. నైపుణ్యం పోర్టల్లో దయచేసి అందరూ రిజిస్టర్ అవ్వండి. ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోర్సులు ఉన్నాయి, ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులన్నీ కూడా మీరు రిజిస్టర్ అయ్యి మీకు ఏ ఇంట్రెస్ట్ కోర్స్ అయితే ఉంటుందో ఆ కోర్సులు మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఆ రిజిస్టర్ అయ్యి మీరు దాంట్లో కోర్సులు నేర్చుకోవచ్చండి. థ్యాంక్ యూ.